హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనము గాంధీ రోడ్డులోని మెడినవ్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి శ్రీనివాస బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాము. మన ఫ్రెండ్ వినయ్ వచ్చేసి ఇక్కడ కొత్తగా శ్రీనివాస బాయ్స్ హాస్టల్ పేరు మీదుగా హాస్టల్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. హాస్టల్ ఎలా ఉంది, లోపల ఉన్నటువంటి వసతులు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి దూర ప్రాంత ప్రజలు కావచ్చు, మనకు స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు ఉండటానికి ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయనే విషయాలను మనం ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూసి తెలుసుకుందాం. మరి ఇప్పుడు నేను ఇందాక చెప్పుకున్నట్లయితే మనమంతా పైకి వచ్చి మొత్తము అన్ని రూమ్స్ కానివ్వండి, పైన ఉన్నటువంటి మనకు వంట చేసే ప్లేస్ కానివ్వండి, అన్ని రకాలుగా కూడా చూసి వచ్చాను. చాలా నీట్గా, చాలా స్పేషియస్గా ఉంది. ప్రతి రూమ్ కూడా చెక్ చేసినప్పుడు అన్ని రూముల్లో కూడా మొత్తం బెడ్స్ కూడా వేసేసి చాలా నీట్గా పెట్టేసి ఉన్నారు ఇక్కడ. సో మనకి ఇక్కడ ప్రొద్దుటూరు మాత్రమే కాకుండా ఇంకా సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కానివ్వండి, యూత్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, లేదు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉండి ఇళ్ళకు వెళ్ళలేని పరిస్థితులు ఇక్కడే ఉండి చేసుకుంటున్న వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్టల్లో కనుక మీరు కనుక రూమ్ తీసుకుని ఉండడం అనేది చాలా సేఫెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది మాత్రమే కాకుండా మనకి ఇక్కడ వైఫై అనేది కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు రాబోయే కాలం అంతా సమ్మర్ కాబట్టి సమ్మర్లో కూడా మనకి ఇక్కడ బయట వాతావరణం చాలా స్పేషియస్గా ఉండడంతో మనం పైన కూడా టెర్రస్ మీద పడుకోవడానికి చాలా మనకు స్పేషియస్గా ప్లేస్ అనేది అయితే ఉంది. అది అంతేకాకుండా ఇక్కడ సీసీ కెమెరాలను కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి వేరే చెడు కార్యక్రమాలు చేసుకునే దానికి కూడా అవకాశం ఉండదు. మనకు ఇక్కడ వచ్చేసి ఫుల్ సెక్యూర్డ్గా ఏ విధమైన ప్రాబ్లంలు లేకుండా, ఒకవేళ మీ పిల్లలు కనుక 10వ తరగతి ఇంటర్ చదువుతున్న పిల్లలైనా సరే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఉండేదానికి అన్ని రకాలుగా అనేది అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. దయచేసి మన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే మనకు రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళ పిల్లలు, ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఈ విషయాన్ని అయితే మన శ్రీనివాస బాయ్స్ హాస్టల్ ఉన్న విషయాన్ని అయితే షేర్